హలో ఎవ్రీవన్, మీరు ఈ వీడియోలో కంట్రోల్ యూస్ చేసి కంట్రోల్ ప్లస్ 0 నుంచి 9 వరకు నెంబర్స్ ని యూస్ చేస్తే మనం ఆ ఫంక్షన్స్ కీస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్, మోర్ ఓవర్ నా కొలీగ్స్ చాలా మందికి కూడా ఈ షార్ట్ కట్స్ అనేది తెలియక చాలా లెందీ ప్రాసెస్ లో వాళ్ళు ఎక్సెల్ షీట్ లో డేటా హ్యాండ్లింగ్ అనేది చేస్తున్నారు. సో దానికోసమని ఈ రోజు నుంచి ఎక్సెల్ లో కీబోర్డ్ లో షార్ట్ కట్స్ యూస్ చేసి సమ్ వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటూ ద వీడియో. ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్జీనీ ఛానల్. ఇక్కడ సమ్ డేటా ఇచ్చారు నాకు. సో ఈ డేటాలో నేను కంట్రోల్ 1 యూస్ చేస్తే నాకు ఇలాగా ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనం దీంట్లో మన టెక్స్ట్ ని జెండర్ లో గానీ, నెంబర్ గానీ, కరెన్సీలో కానీ, అకౌంటింగ్స్ లో కానీ, డేట్ గా కానీ మనం యూస్ చేసి మార్చుకోవచ్చు. ఓకే, అండ్ కంట్రోల్ ప్లస్ 2 యూస్ చేస్తే మనకి ఇచ్చిన టెక్స్ట్ ని బోల్డ్ లోకి మార్చుకోవచ్చు. దీనికి ఆల్టర్నేటివ్ గా కంట్రోల్ బి యూస్ చేసినా కూడా సేమ్ అదే విధంగా బోల్డ్ లోకి మారుతుంది. ఓకే, అండ్ కంట్రోల్ 2 మళ్ళీ ప్రెస్ చేస్తే ఆ బోల్డ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి పోతుంది, టెక్స్ట్ అనేది అన్బోల్డ్ అవుతుంది. ఓకే, అండ్ కంట్రోల్ 3 యూస్ చేస్తే అది ఇటాలిక్ ఫార్మెట్ లోకి మారుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ గా కంట్రోల్ ఐ ప్రెస్ చేస్తే ఇటాలిక్ ఫార్మెట్ లోకి మారుతుంది. చూడండి, దాన్ని మళ్ళీ నార్మల్ ఫార్మెట్ లోకి తీసుకురావాలంటే కంట్రోల్ 3 యూస్ చేయండి. అండ్ కంట్రోల్ 4 యూస్ చేస్తే టెక్స్ట్ అనేది అండర్లైన్ అవుతుంది. అదే విధంగా కంట్రోల్ 4 మళ్ళీ యూస్ చేస్తే టెక్స్ట్ అనేది అండర్లైన్ పోతుంది. దీనికి ఆల్టర్నేటివ్ గా కంట్రోల్ యూ యూస్ చేస్తే అండర్లైన్ అవుతుంది. ఓకే, అండ్ కంట్రోల్ 5 యూస్ చేస్తే మనకున్న టెక్స్ట్ ని స్ట్రైక్ త్రూ చేయొచ్చు. ఓకే, అండ్ కంట్రోల్ మళ్ళీ 5 యూస్ చేస్తే ఆ స్ట్రైక్ త్రూ ని రిమూవ్ చేయొచ్చు. ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ మన డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు అండ్ ప్రెజెంట్ చేసేటప్పుడు మనం మన డేటాలో సమ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ పిక్చర్స్, లేకపోతే ఆబ్జెక్ట్స్, లేదంటే కనుక ఐకాన్స్ లాంటివి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఐకాన్స్ అనేవి మెన్షన్ చేశాను. ఆ ఐకాన్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలంటే గో టు ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్ లోకి వెళ్ళి ఐకాన్స్ లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ నీడిల్ ఉంది కదా, ఆ నీడిల్ సింబల్ ని క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేయగా నీడిల్ అనేది నాకు ఇన్సర్ట్ అయింది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసాను. చూడండి ఇక్కడికి. సో ఈ ఐకాన్స్ అనేవి అన్ని కూడా నేను అలాగే ఇన్పుట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు మనం కంట్రోల్ 6 యూస్ చేస్తే ఈ ఐకాన్స్ అనేవి హైడ్ అయిపోతాయి. చూడండి, అండ్ అదే విధంగా అన్హైడ్ చేయాలంటే మళ్ళీ కంట్రోల్ 6 యూస్ చేస్తే అన్హైడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు కంట్రోల్ 6 యూస్ చేసి మీ డేటాలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని అండ్ ఇమేజెస్ ని హైడ్ అండ్ అన్హైడ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ కంట్రోల్ 7 యూస్ చేస్తే కంట్రోల్ 7 కి ఇప్పుడు దాకా ఎటువంటి అలొకేషన్ ఇవ్వలేదు అండ్ ఇట్ ఈస్ ఎంప్టీ రైట్ నౌ. ఓకే, అదే విధంగా కంట్రోల్ 8 యూస్ చేయాలంటే ముందు మీకు గ్రూపింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే కంట్రోల్ 8 యూస్ చేసినప్పుడు ఈ విధంగా మీకు పాపప్ వస్తుంది. కెనాట్ షో అవుట్లైన్ సింబల్స్ బికాస్ నో అవుట్లైన్ ఎగ్జిస్ట్ ఆన్ ది యాక్టివ్ వర్క్ షీట్. క్రియేట్ అన్ అవుట్లైన్ అడుగుతుంది. ఓకే, సో మనం ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది క్రియేట్ చేయాలి. కంట్రోల్ 8 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవుట్లైన్ సింబల్స్ ఉన్న వాటిని హైడ్ అండ్ అన్హైడ్ చేయొచ్చు అనే దాని గురించి చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రూపింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ కంట్రీ, ఐటమ్ రెండింటిని కూడా గ్రూపింగ్ చేస్తున్నాను. గ్రూపింగ్ కోసం మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, అవుట్లైన్ లోకి వెళ్ళండి అండ్ గ్రూప్. ఓకేనా, గ్రూప్ అని చేయగానే మీకు ఇక్కడ పైన ఈ విధంగా ఒక సింబల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ ని మీరు క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన 2 కాలమ్స్ కూడా హైడ్ అయిపోయినాయి. అదే విధంగా ప్లస్ చేస్తే ఆ 2 కాలమ్స్ అనేవి అన్హైడ్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని హైడ్ చేయాలంటే చూసారా, ఈ కాలమ్స్ హైడ్ చేసేదాన్ని ఇక్కడ ఉంది. సో దీన్ని మనం హైడ్ చేయాలంటే కంట్రోల్ 8 యూస్ చేయండి. చూసారా, హైడ్ అయ్యింది. సో మళ్ళీ దాన్ని అన్హైడ్ చేయాలంటే కంట్రోల్ 8 యూస్ చేయండి. సో ఈ విధంగా గ్రూపింగ్ చేసిన వాటిని మనం హైడ్ చేయాలన్నా అన్హైడ్ చేయాలన్నా ఈ విధంగా మనం కంట్రోల్ 8 యూస్ చేసి మనం హైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. కంట్రోల్ 9 యూస్ చేస్తే ఆ రో మొత్తం అనేది హైడ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ కాలమ్ డి కాలమ్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్ 0 యూస్ చేస్తే కాలమ్ అనేది హైడ్ అవుతుంది. ఈ వీడియో కంటెంట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్జీనీ ఛానల్.